వేదాల ప్రకారం ఇప్పుడు ఈ బ్లడ్ మూన్ అనేది పెద్ద విషయం ఏం కాదా? విషయం కాదు అనేది నిజమైనది. బ్లడ్ మూన్ ఇప్పుడు కాదు, వందల సంవత్సరాల క్రితం కూడా వచ్చింది. ఇప్పుడే ఎందుకు అంత భయాందోళన ప్రజలకు తీసుకొస్తున్నాం మనం? మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు కదా, మూఢనమ్మకంలో ఎక్కువ శాతంగా డిపెండెన్సీ తీసుకొచ్చారు మిత్ర. దైవ నమ్మకం ఎందుకు తేకూడదు అంటున్నాను నేను. దైవ నమ్మకంతోనే కదా మీరు అన్నట్టుగా బ్లడ్ మూన్ ఎవరు సైన్స్ నెగిటివ్ ఫోర్స్ ని పాజిటివ్ రెండింటిని మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్లు సరే దెయ్యాలు భూతాలు పక్కన పెడితే దేవుణ్ణైనా సరే ఈ విషయానికి కనెక్ట్ చేయాల్సిన అవసరం ఏముండదు. అట్లా ఉండదు. రైట్, దట్ ఈస్ వాట్. కాకపోతే ఒక విషయం ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ హై రేడియేషన్ రావడం చేత ఆ సమయంలో ఆ 2 గంటలు 1 గంట సమయంలో గర్భిణీ స్త్రీలకి కానీ, ఈ ఇమ్మెచ్యూర్గా కొంతమంది పుడతారు పిల్లలు, వాళ్ళకి కానీ, కొంచెం వయసు పడ్డ వాళ్ళు 70-75 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కానీ, కొన్ని రాశుల వారు మీనారాశి, తర్వాత సింహరాశి, తర్వాత కుంభరాశి, ఇట్లా రాశి వాళ్ళకి ఎఫెక్షన్ వస్తుంది. మళ్ళీ సపరేట్ రాసులు అని ఎందుకు వస్తుంది? అందరూ కూడా రైట్. ఈ క్వశ్చన్ కూడా చాలా మంచిది. 12 రాశులలో నేను ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముందంటే స్వామి, ఈ రాశులు తర్వాత చంద్రుడు, సూర్యుడు, భూతాలు, పిశాచాలు, దేవుడు, ఇవన్నీ ఇంత మల్టిపుల్ టాపిక్స్ ఎందుకు వస్తున్నాయి? ఒకటే టాపిక్ రావాలా, ఇట్ వాస్ ప్రూవెన్ బై ది సైన్స్, లేకపోతే రెండో టాపిక్ రావాలా, ఇట్ వాస్ ప్రూవెన్ బై ది గాడ్స్, అంటే మన పురాణాలు. ఈ రెండు మిక్సప్ చేసేసుకొని సొంత లాభానికో లేకపోతే స్వలాభానికో ప్రజలని మనం భయపట్టించేసి ఒక నమ్మకం వైపు తీసుకెళ్ళిపోవడం ఏంటి?